ఇందాకే మీరు చెప్పారు, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రేడార్ అనేది పాకిస్తాన్, చైనా మీద ఉంటుందని. సో చైనా అనేది ఇంకా భారత్ పూర్తిగా నమ్మట్లేదు అనేది దీంతోని మరోసారి రుజువైంది అనుకోవాలి మనం. సో మేబీ అందులో భాగంగానేనా సార్ రీసెంట్లీ లదాఖ్ బార్డర్ అంటే ఇండియా చైనా బార్డర్లో యామో స్టోరేజ్ ఫెసిలిటీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఈ యామో స్టోరేజ్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? దీనివల్ల ఆర్మీకి కలిగే లాభాలు ఏంటి? హర్ష, నేను పదే పదే చెప్తుంటాను, దాని ఇండియా చైనా బార్డర్ అనకు. నువ్వు పొరపాటున మళ్ళీ అదే తప్పులు చేస్తుంటావు. నువ్వు ఇండో టిబెటన్ బార్డర్ అందాం మనం. నారేటివ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, టర్మినాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన అక్కడ గస్తీ తిరుగుతున్నటువంటి దళాని పేరు కూడా మనం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అన్నాం, ఇండియా చైనా అనలేదు మనం. కాబట్టి మనం ఇండియా చైనా అనకూడదు. చైనా క్లెయిమ్ చేస్తోంది అది ఆక్యుపైడ్ టెరిటరీ కాబట్టి, అందుకని మనం టిబెట్ అనే పిలుద్దాం. టిబెట్ బార్డర్, ఆక్యుపైడ్ టిబెట్ బార్డర్ అందాం పోని. ఆ ప్రాంతంలో మనకు తెలుసు గల్వాన్ లో ఏం ఘటనలు జరిగాయో మనకు. ప్లస్ వాళ్ళు చాలా ర్యాపిడ్ డిప్లాయ్మెంట్స్ చేయగలుగుతున్నారు. ఫార్వర్డ్ బేసిస్ ఆల్మోస్ట్ ఎల్ఏసి దగ్గర దాకా వాళ్ళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ క్యాంటన్మెంట్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం సప్లై చైన్ లాజిస్టిక్స్ అంతా కూడాను చాలా పటిష్టం చేశారు. మనం గల్వాన్ తర్వాత మేల్కున్నాం, మనం గల్వాన్ తర్వాత మేల్కొని చాలా చేశాం. కానీ అమ్యునిషన్ మాత్రం మనం ఇప్పుడు కూడా టెంపరీగా పెట్టుకుంటున్నాం చాలా ప్రాంతాల్లో. దాన్ని పర్మనెంట్ గా పెట్టాలంటే కానీ దానికి మనకు చైనా వాడు దేని పట్టించుకోరు, వాళ్ళు అన్ని బేఖాతరు చేస్తారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే ఎక్కడ, వాళ్ళు ఏది కావాలంటే అది పెడతారు. కావాలంటే ఊర్లు మొత్తం ధ్వంసం చేసి అక్కడ రోడ్లు వేసుకుంటారు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే డిక్టేటర్షిప్ కాబట్టి. మనకు అలా కాదు కదా, మనకు ప్రొసీజర్స్ ఉన్నాయి. అందుకని అక్కడ చాలా సెన్సిటివ్, ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్ ఏరియాస్ అవన్నీ. అక్కడ ఏమైనా కనుక మనం చేస్తే కనుక కొన్ని చర్యలు చేస్తే బహుశా అక్కడ ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అయితే కనుక చాలా ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. అందుకని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. సో ఇండియన్ ఆర్మీ ప్రభుత్వాన్ని కోరితే చాలా తొందరగానే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దాన్ని భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దానికి క్లియరెన్స్ ఇచ్చారు. అక్కడ కొన్ని బంకర్స్ లాంటివి పెట్టి భూమి లోపల స్టోరేజ్ డంప్స్, ఇవన్నీ కూడా మిసైల్స్, తర్వాత మిసైల్స్ అంటే ఎసెన్షియలీ అమ్యునిషన్ అంటే ఏదైనా కావచ్చు, అది మిసైల్స్ కావచ్చు, లేకపోతే మనకు బేసిక్ అమ్యునిషన్ అయితే ఉంటుందో బుల్లెట్లు, తర్వాత మనకు షెల్స్, తర్వాత మనకు గ్రనేడ్స్, ఇలా ఇటువంటివన్నీ కూడా, తర్వాత దాన్ని లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ పెట్టుకుంటాం? అది ఒక క్యాంటన్మెంట్ మీద దాడి జరిగితే కనుక మనకి ఇమ్మీడియట్ రెప్లెనిష్ చేసుకోవడానికి ఏదైనా ఆల్టర్నేట్ ఉండాలి కదా. ప్రస్తుతానికి టెంపరీ షెడ్స్ లో ఉన్నాయి, వాటన్నిటి కూడా పర్మనెంట్ గా పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ముఖ్యంగా 2-3 ప్రాంతాల్లో ఇచ్చారు. అఫ్ కోర్స్ మనం ఇది చెప్తోంది ఆర్మీ సీక్రెట్స్ మనం ఎక్కడ బయట పెట్టట్లేదు, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది చెప్తున్నాం మనము. హాన్లే అని చెప్పేసి ఒక ప్రాంతం ఉన్నది, ఇది దక్షిణ ప్రాంతంలో ఉంటుంది, లదాఖ్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. నేను సాయి హాన్లే కూడా వెళ్ళాం మేము. హాన్లే నుంచి మనము కింద ఉన్నటువంటి డేమ్చోక్ వెళ్ళొచ్చు. డేమ్చోక్ మన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో మొదటి గ్రామం అది. అది లిటరల్ గా ఎల్ఏసి. సో డేమ్చోక్ వెళ్ళాలంటే కనుక హాన్లే నుంచి 1 గంటన్నర 2 గంటల ప్రయాణం అంతే. కాబట్టి ఇక్కడ దాన్ని సురక్షితంగా పెడుతున్నారు. హాన్లేలో హెలిప్యాడ్స్ ఉన్నాయి, చాలా అమ్యునిషన్ అంటే ఆర్మీ క్యాంటన్మెంట్ కూడా ఉన్నది అక్కడ దీన్ని డిప్లాయ్ చేయబోతున్నారు, అక్కడ ఇవన్నీ పెట్టబోతున్నారు. రెండవది లుకుంగ్ అని చెప్పేసి ఒక గ్రామం ఉన్నది, ఇది పాంగాంగ్ సో లేక్ చివర ఉంటుంది. పాంగాంగ్ సో లేక్ కూడా మనకు తెలుసు, గతసారి ప్రతిష్టంభన పాంగాంగ్ సో లేక్ ఫింగర్ 5 దగ్గర మనకి ఎటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని అక్కడ ఆర్మీ డిప్లాయ్ చేయడానికి, ఆర్మీ క్యాంటన్మెంట్ వాళ్ళు వసతి ఉండడానికి, ఇవన్నీ కూడాను అమ్యునిషన్ పెట్టుకోవడానికి వాటికి కూడా వాళ్ళు అడిగారు. మూడవది డర్బోక్ షియాక్ రోడ్ అని చాలా ఫేమస్ అది. ఈ యొక్క డర్బోక్ షియాక్ రోడే దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తుంది, అంటే ఉత్తరాన, కంప్లీట్ ఉత్తరాన వెళ్ళేటువంటి, మనకు పాంగాంగ్ సో లేక్ నుంచి ఉత్తరానికి వెళ్ళేటువంటి ప్రాంతం. అదే దారిలోనే మనకు గల్వాన్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్ కూడా ఈ స్టోరేజ్ అన్ని పెట్టుకోవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. అంటే భారత ప్రభుత్వం దాన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది, దాంతో ఇక్కడ డిప్లాయ్ చేయబోతున్నాం. అదే చైనాకు సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాను కూడా రాదు, వాళ్ళు ఎక్కడ పెట్టారు. సరే మన ఇంటెలిజెన్స్ ఉంది, మన అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంది, మనకు తెలుసు వాళ్ళు ఎక్కడ పెట్టారని. కానీ మన దాంట్లో అయితే కనుక అఫీషియల్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే లేకపోతే మనకు యాక్టివిస్టులు ఉంటారు కదా, మీరు ఇక్కడ పర్యావరణాన్ని మొత్తం ప్రదూషణ చేస్తున్నారు, మీరు దీన్ని కాలుష్యం చేస్తున్నారు, దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి, వీళ్ళందరూ ధర్నాలు మొదలు పెడతారు కదా. లద్దాఖ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద ఇటువంటి ఎన్వైరన్మెంటలిస్ట్ ఎవరు అంటే కనుక సోనం వాంగ్చుక్ ఆల్రెడీ ఇక్కడ మా పర్యావరణంతో దెబ్బతింటోంది అని గతంలో ఆల్రెడీ
నిరాహార దీక్ష చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళని కొంత శాంతిపరిచే దిశగా మేము దీన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చాము చెప్తున్నాం క్లియర్గా. కానీ చూద్దాం దాని అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ దాన్ని స్టోర్ చేస్తారు ఇవన్నీ చెప్పరు. బట్ చైనా కూడా ఇంటెలిజెన్స్ తెలుస్తుంది మనం ఎక్కడ స్టోర్ చేసాము, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మేము నేను వెళ్ళినప్పుడు ఫార్వర్డ్ ఏరియాస్ అంతా కూడా డిప్లాయ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. ట్యాంకులు కావచ్చు, మనం మిసైల్ సైలోస్ కావచ్చు, ఇవన్నీ కూడాను. అంటే కొండకు వెనకాల, అంటే కొండకు అటు సైడ్ చైనీస్ కంట్రోల్ ఉంటే కొండకు మన సైడ్ అంతా కూడా కంప్లీట్ డిప్లాయ్ అయి ఉంది మేము వెళ్ళినప్పుడు. సరే అఫ్ కోర్స్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ అంతా కూడా కొంత మళ్ళీ క్యాంటన్మెంట్స్ తీసుకెళ్ళిపోయారు. బట్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అవసరం వస్తే కనుక మనం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ చేయగలిగినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆ దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కొరికే చలి ఉంటుంది, రమారమి 7-8 నెలలు సంవత్సరానికి అక్కడ సబ్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి. మిగతా సమయంలో కూడా అంత నార్మల్ సిచ్యువేషన్ ఏం కాదు అది. ఎస్పెషల్లీ రాత్రి అయితే కనుక చాలా చల్లగా ఉంటుంది అక్కడ. అటువంటి ప్రాంతంలో, అటువంటి ప్రదేశాల్లో మన పిల్లలు జార్ఖండ్ నుంచి, ఒడిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు కూలి పని చేస్తున్నారు. అంటే అక్కడ రోడ్లు కాచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం కావచ్చు. సైనికులు ఎలా వాళ్ళు అంత కష్టపడి అక్కడ మన సరిహద్దులను కాపాడుతున్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కడుతున్నటువంటి పిల్లల్ని కూడా మనం అంతే రీతిన గౌరవించాలి. సరే వాళ్ళ ఊరిలో వాళ్ళకి 100 రూపాయలు వస్తే ఇక్కడ బహుశా 150 వస్తుంది అన్నటువంటి ఆశతో ఇక్కడ వస్తున్నారు వాళ్ళు. కానీ అటువంటి పరిస్థితుల్లో నిజంగా వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలుగుతున్నారు కాబట్టే బార్డర్ దగ్గర ఉన్నటువంటి సైనికుడికి ఆ ధైర్యంతో అతను నిలబడగలుగుతున్నాడు. వెనకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం సమర్థించాలి, వాళ్ళని కూడా అభినందించాలి. కాబట్టి ఈ హ్యాన్లే, తర్వాత లుకుంగ్, తర్వాత మనకు డర్బోక్, ఈ ప్రాంతంలో అంతా కూడాను ఇప్పుడు అమ్యునిషన్ డంప్స్ అన్ని వచ్చి చైనాకు నిజంగా ధీటుగా నిలబడగలిగినటువంటి శక్తి మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్ట్యా మనం పెంచుకుంటున్నాము. అందుకని అందరినీ కూడా అభినందిద్దాం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా అక్కడ వాతావరణం ఎలాంటిదంటే నిజానికి మనం చదువుతూనే వచ్చాము. చైనీస్ సోల్జర్స్ నిజానికి వాళ్ళ కోసం అంబులెన్సులు తెచ్చారని, చాలామంది వాళ్ళు రొటేషనల్లీ వెళ్తున్నారని, అందరూ ఉండలేక ఇలాంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్విరాన్మెంటల్ దాంట్లో అక్కడ మన వాళ్ళు పనిచేస్తున్నారు. నిజంగానే భగవంతుడు ఆ శ్రామికులకి, సైనికులకి ఆరోగ్యాన్ని మొత్తం కావాల్సినవన్నీ కూడా నిజంగా సహకరిస్తూ అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుందాం. రైట్ సార్, మరి అంశంలోకి వెళ్ళినట్టయితే మీరు ఇందాకే అమ్యునిషన్ గురించి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.